జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి జరిగిన మేలేమీ లేదు. సుంకాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఊహించిందే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఎడాపెడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సుంకాల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ మహాశయుడు అనేకసార్లు తెగేసి చెప్పారు. అమెరికా ప్రయోజనాలు తప్ప తనకు మరింకేమీ పట్టవని ఆయన పలుమార్లు కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలోనూ అదే విషయం మరోసారి స్పష్టమైంది. అయితే నరేంద్ర మోడీ పర్యటనలో భారత్కు ప్రత్యేకంగా ఏదో ఒరుగుతుందన్న భ్రమలు ఎవరికీ పెద్దగా లేవు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న హయాంలో భారత్కు స్నేహహస్తం అందించిన మాట వాస్తవం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీతోనూ ట్రంప్ మహాశయుడికి మైత్రి ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తన మిత్రుడు ట్రంప్ను అభినందించడానికే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లారన్నది అందరి భావన. నరేంద్ర మోడీ పర్యటనలో సుంకాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు భారత్ నుంచి రెసిప్రోకల్ టారిఫ్లు కూడా వసూలు చేస్తామన్నారు ట్రంప్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకవైపు నరేంద్ర మోడీ తన చిరకాల మిత్రుడని అంటూనే మరోవైపు సుంకాల విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెగేసి చెప్పారు ట్రంప్. అయితే అంతర్జాతీయంగా చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్తో సైనిక సంబంధాలను పెంచుకోవాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన F-35 యుద్ధ విమానాలను భారత్కు అమ్మడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ రక్షణ రంగానికి ఇది వరం లాంటిదే. F-35 విమానాలను రక్షణ రంగంలో 5వ తరం యుద్ధ విమానంగా భావిస్తారు. ఒక దశలో కొన్ని నాటో కూటమి సభ్య దేశాలు కోరినప్పటికీ F-35 విమానాలు ఇవ్వడానికి అమెరికా అంగీకరించలేదు. అయితే చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికాకు భారత్ సాయం తప్పకుండా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఆసియాలోనూ చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న ఏకైక దేశం భారతదేశమే. అయితే అమెరికా ఏ ప్రతిపాదన చేసినా అది తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటేనే చేస్తుందనేది ప్రపంచ దేశాల ఆరోపణ. ఈ ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒకప్పుడు పాకిస్తాన్కు F-16 విమానాలు కట్టబెట్టిన అమెరికా ఇప్పుడు భారత్కు F-35 విమానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. కాగా వాణిజ్య సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి చమురు, గ్యాస్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించారు. అయితే ఒకవైపు రష్యా నుంచి మనకు తక్కువ ధరకు చమురు దిగుమతి అవుతోంది. మరోవైపు అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఎంతవరకు అవసరమో ప్రధాని నరేంద్ర మోడీయే నిర్ణయించుకోవాలి. ఇదిలా ఉంటే చర్చల్లో ప్రతిష్టంభన వచ్చే వాణిజ్య వివాదాల ప్రస్తావన లేకుండానే సదరు చర్చలను చాలా గడుసుగా ట్రంప్ ముగించారు. ఇవి ఇండియా అండ్ బియాండ్ ప్రధానాంశాలు. మరో ఎపిసోడ్లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.